ఆకాశానికి ఎవ్వరూ పెయింట్ వేయలేదు, ఇది ప్రకృతి విక్షేపించింది. ఒక్కసారి క్వశ్చన్ పరిశీలిద్దామా? ఆకాశం నీలి రంగులో కనిపించడానికి ప్రధానమైన ప్రక్రియ ఏమిటి? ఆప్షన్లు పరిశీలించినట్టయితే కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి పరిక్షేపణం, కాంతి యొక్క విక్షేపణం. ఇక మనం చూడండి, ఇక జర వినండి. మనం పొద్దుగా లేసినప్పుడు మన అందమైనటువంటి దేహాన్ని ఒక దర్పణంలో పరిశీలిస్తాం. ఎందుకంటే కాంతి అనే మన పైన పడి పతనం చెంది పరావర్తనం చెందుతుంది కాబట్టి. ఓకేనా? అంటే దర్పణం అనేది పరావర్తన ధర్మం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇక అదే విధంగా మానవ దృష్టిజ్ఞానం కలుగుతుందంటే కాంతి యొక్క పరావర్తనమే. సో నెక్స్ట్ వన్ అదే విధంగా కాంతి యొక్క వక్రీభవనం. ఇక చూడు, జర గమనించు. రాత్రి వేళ నక్షత్రాలు మిల్కు అని మెరుస్తూ ఉంటాయి, నీటిలో వేసిన నాన్న ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఇక చూడు, స్విమ్మింగ్ పూల్ చూసినట్లయితే అసలు లోతు కంటే తక్కువ లోతులో ఉన్నట్టు కనిపిస్తుంది, అవునా కదా? అదే విధంగా నీటిలోని చేప పిల్లను పరిశీలించినప్పుడు అసలు పరిమాణంగానే పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది, ఓకేనా? అదే నెక్స్ట్ వన్ అదే విధంగా కాంతి యొక్క పరిక్షేపణ. ఒకటి బాగా గమనించుకో, ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ప్రముఖమైన శాస్త్రవేత్త, మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి స్వీకరించినటువంటి సర్ సివి వెంకటరామన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ కాంతి పరిక్షేపణ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని రామన్ ఫలితాన్ని నిరూపించడం జరిగింది. ఈ రామన్ ఫలితం ఆధారంగానే మనకి ఏంటంటే ఆకాశం నీలి రంగులో కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలందరికీ కూడా తెలియచేశాడు. మరి ఇందులో ఇక్కడ మనకు వచ్చేసిందంటే మరి ఆకాశం నీలి రంగులో కనిపించడానికి ప్రధానమైన కారణం ఏంటి? సార్ ఇక్కడ మనకు వచ్చేది కాంతి యొక్క పరిక్షేపణమే. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంతి ప్రయాణిస్తుంది, విశ్వంలో ఉండి భూమికి చేరుతుంది. చేరేటప్పుడు భూ వాతావరణం రాగానే గాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కణాలను తాకుతుంది. మరి చిన్న చిన్న కణాల్లో చాలా తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి నీలి రంగును తాకుతుంది. ఆ నీలి రంగు ఏమేం చేస్తానన్నా విక్షేపిస్తుంది. ఈ విక్షేపించినటువంటి కాంతి అనేది మన కన్నుని చేరుతుంది. తత్ఫలితంగా ఆకాశం మనకి ఏ రంగులో కనిపిస్తుంది? నీలి రంగులో కనిపిస్తుంది. మరి అందుకనే ఇక్కడ కాంతి పరిక్షేపణం అనేది ఆకాశం నీలి రంగులో కనిపించడానికి ప్రధానమైన ప్రక్రియ జరిగింది. సో దీన్ని ఆధారంగానే సివి రామన్ అనే శాస్త్రవేత్త రామన్ ఎఫెక్ట్ ను ప్రతిపాదించాడు. తత్ఫలితంగా అతనికి ఏంటంటే 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. దీన్ని పురస్కరించుకొని ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఫిబ్రవరి 28ని మన నేషనల్ సైన్స్ డేను జరుపుకుంటాం. ఎందుకంటే అదే రోజున ఫిబ్రవరి 28, 1928 అతను రామన్ ఫలితాన్ని నిరూపించాడు. సో అందువలనే మనకి ఏంటంటే ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా మనం జరుపుకుంటాము. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కాంతి పరిక్షేపం అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటారా మిత్రమా? ఓకేనా?